Hello friends, welcome back to my another video. A very good morning. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఏదైనా ప్రయత్నించడానికి అంటే ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే చాలా విషయాల్లో మనకి ఆటంకాలు వస్తుంటాయి. బయట నుంచి ఆటంకాలు అంటే బయట నుంచి వచ్చే డిస్ట్రాక్షన్స్ కన్నా ఇంటర్నల్గా మనకు వచ్చే డిస్ట్రాక్షన్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో మన ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఎంత కంట్రోల్ చేసుకొని మనం ముందుకు సాగుతున్నప్పుడు మధ్యలో మళ్ళీ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ కూడా వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడాను మనము సాధారణంగా అంటే అందరూ బతికే విధంగా మనం బతికేసినప్పుడు మాత్రం ఇవన్నీ మనము రియలైజ్ అవ్వము. జనరల్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఓకే మన ఉద్యోగం మనం చేసుకుంటూ ఏది పడుతుంది ఎక్కడ పడితే అక్కడ తినుకుంటూ మన రెగ్యులర్ హ్యాబిట్స్లో మనం కంటిన్యూ అవుతున్నప్పుడు ఇవి మనకి పెద్ద ఇంపాక్టే కలిగించు. ఎందుకంటే అందరూ లాగానే మనము బతుకుతాం. చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ప్రకారము ఆ చుట్టుపక్కల జనాలు బట్టి మనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము బతుకుతుంటాం. కాబట్టి దేర్ ఈజ్ ఎ సింక్ ఇన్ బిట్వీన్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. సో ఆ సింక్ ఉన్నప్పుడు పెద్ద కష్టం అనిపించదు. సో లైఫ్ ఎలా నార్మల్గానే వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఎగ్జైట్మెంట్ కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు అందరూ ఇలా బతుకుతున్నారు కదా, నేను అలాగే బతుకుతున్నా అంటే మనకు అన్కాన్షియస్గా మనకు తెలియకుండానే మన లైఫ్ స్టైల్ మనం లీడ్ చేస్తూ ఉంటాం. బట్ మనము ఎప్పుడైతే కాన్షియస్గా ఇలా కాదు మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, దిస్ ఈజ్ నాట్ ద వే వాట్ వీ హ్యావ్ టు లివ్ అండ్ వీ హ్యావ్ సమ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్, మనము ఈ ప్రపంచానికి సొసైటీకి సంథింగ్ ఏదో చేయగలము మన ద్వారా, నాలో కూడా చాలా టాలెంట్స్ ఉన్నాయి, నాలో కూడా ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్ని బయట పెట్టాలి, ఆ ప్యాషన్ కోసం నేను వర్క్ చేయాలి అన్న కాన్షియస్ డెసిషన్ తీసుకుని దానికోసం వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం మనలో జరిగిన చాలా ఎవాల్వ్మెంట్స్ ఉంటాయి కదా, చాలా చేంజెస్ ఉంటాయి కదా. ఆ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు ఏవైతే నేను చెప్పానో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ జనాల దగ్గర నుంచి కానీ సిచ్యువేషన్స్ వల్ల కానీ ఇవన్నీ మనకి చాలా డిఫికల్ట్ అనిపిస్తాయి. అంటే హ్యాండిల్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ అనిపిస్తాయి. ఆ డిస్ట్రాక్షన్ నుంచి మనం తప్పించుకోలేము, ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోలేము, కంపల్సరీగా మనం ఫేస్ చేయాల్సిందే. అట్ ది సేమ్ టైం మన ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మన పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ అట్రాక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాయి. మన మైండ్ స్టేట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా డల్ అయిపోతుంది. నేను చేయగలనా లేదా, నేను అనుకున్నది సాధించగలనా లేదా, సో ఇన్ని రోజులు నార్మల్గానే బతికేశాను కదా, అలాగే బతికేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనలు చాలా మట్టుకు వస్తాయన్నమాట. ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్. సో మనము మారుతూ మనల్ని మనం మార్చుకుంటూ మన గోల్ ఏదైతే ఉందో, మన ప్యాషన్ ఏదైతే ఉందో దాని గురించి వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఇటువంటి డిస్ట్రాక్షన్స్, ఇటువంటి కష్టాలు చాలా 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 నార్మల్. దట్స్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్. అంటే ఇవన్నీ ఇంతకుముందు ఉన్నవే. యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ ఇంతకుముందు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానీ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ కానీ ఇవన్నీ ఇంతకుముందు ఉన్నవే. బట్ ఇక్కడ చేంజ్ ఏంటంటే నీ థాట్ ప్రాసెస్ మారింది. నువ్వు అనుకున్న గోల్ ఏదైతే ఉందో దానికి వేరే రూట్లోకి వెళ్ళాలి. ఆ రూట్లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఇవన్నీ పాత విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఆల్రెడీ ఫేస్ చేసినవో ఇవి మనకి ఒక రోడ్ బ్లాక్స్ లాగో డిస్ట్రాక్షన్స్ లాగో అనిపిస్తాయి అనమాట. ఎందుకంటే ఆ పాత సెల్ఫ్ నుంచి మనం కొత్త సెల్ఫ్లోకి ఎవాల్వ్ అవుతున్నప్పుడు అరే నేను ఇంతకుముందు ఇంత దారుణంగా అంటే ఇంతలా ఇలా చేశానా, ఇలాగే బతికేశాను, ఇంత నార్మల్గా అందరితోని చుట్టుపక్కల ఎవరైతే మన సరౌండింగ్స్లో ఉన్నారో వాళ్ళ థాట్ ప్రాసెస్ మన థాట్ ప్రాసెస్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, వాళ్ళు అలాగే బతికేసాం, మనం కూడా అలాగే బతికేసాం. సో అన్న ఆలోచన వస్తుంది అనమాట. సో ఆలోచన వచ్చినప్పుడు ఒక్కోసారి మనం అనుకున్నది సాధించగలమా అన్న డౌట్ వస్తున్నప్పుడు పాత టైమే బాగుండేది, ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు, ఎటువంటి ఆలోచన ఉండేది కాదు,
టైం టు టైం ఏ పని ఉంటే ఆ పని చేసుకోవడం, తర్వాత టైం అంతాను మన అంటే మనం కంఫర్ట్గా బతికే వాళ్ళం కదా. ఇప్పుడు ద సిచ్యువేషన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఏది చేద్దామన్నా సరే ఆ కంఫర్ట్ లెవెల్ నుంచి బయటకు వచ్చి మనం పని చేస్తున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ కంఫర్ట్లోకి వెళ్ళడానికి ఇబ్బందిగానే ఉంది. అట్ ది సేమ్ టైం కంఫర్ట్ కోరుకుంటుంది మనసు. సో ఇటువంటి పీరియడ్లో మనం చాలా జాగ్రత్తగా మన థాట్స్ని కానీ మన ఎమోషన్స్ కానీ కంట్రోల్ చేసుకుంటూ, ఏదైతే మనకు గోల్ ఉందో ఆ గోల్ కోసం ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగడమే మనం చేయగలం. అంతకు మించి మన చేతిలో ఏమీ లేదు అనేది కాదు, కానీ మన చేతిలో ఉన్నది ఏంటంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకొని, మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని, ఏదైతే మన గోల్ కోసం పని చేస్తాం అది రోజు పని చేసుకుంటూ, రోజు కన్సిస్టెంట్గా యాక్షన్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఏదో ఒక రోజు డెఫినెట్గా మనం అనుకునేది అచీవ్ అవుతాం, దాని దగ్గరలోకి వెళ్తాం, ఆ రూట్ పాత్లోకి వెళ్తాం డెఫినెట్గా. సో సో లైఫ్లో అనేది డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా చాలా కామన్. అలా కాకుండా మనం చాలా దూరంగా పారిపోవాలి యాక్చువల్గా. ఇటువంటి డిస్ట్రాక్షన్స్ మనం తట్టుకోలేము అనుకుంటే, బట్ ఎంతకని పారిపోగలం, ఎక్కడికని పారిపోగలం. మనం ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ సొసైటీలో ఉంటూనే మన గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేయాలి. అప్పుడే మనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది అమాంగ్ ద పీపుల్ అరౌండ్ యూ, రైట్? సో దూరంగా వెళ్ళిపోయి ఎక్కడికో పారిపోయి అక్కడికి వెళ్ళి మనం సాధిస్తే పెద్ద గొప్పగా అనిపించదు. నువ్వు సాధించగలవా లేదనేది పక్కన పెడితే, నీ సొసైటీ, నీ ఆలోచన తీరు ఉన్న ఒక ఎన్విరాన్మెంట్లో నీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని నువ్వు సక్సెస్ అవ్వగలిగితే దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లైఫ్. సో so that's what I want to convey in this video. Thank you very much. Thanks for watching this. Have a nice day.